ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే H1B వీసా మార్పులు ఉన్నాయో ఇంకా చాలానే చేశాడు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు, చేంజెస్. మరి దీంతో మన భారతీయులు అమెరికా వెళ్ళడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇదే టైంలో మరి వేరే దేశాలు మన వాళ్ళ టాలెంట్స్ని తీసుకొని మరి మా దేశాలకి రండి, మీ టాలెంట్స్ని మాకు ఇవ్వండి, మా దగ్గర ఉపయోగించుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నట్టు మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. మరొకసారి వివరాల్లోకి వెళ్తే సార్, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక రకంగా భారతీయులకి మేలు జరిగిందని కూడా చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఇది ఎలా అంటే మనం విశ్లేషించినప్పుడు ఇప్పటిదాకా డాలర్ డ్రీమ్స్లోనే బతుకుతోంది భారతదేశం. అంటే నేను చదువుకుంటే అమెరికాలో చదువుకుంటాను, అక్కడే ఉద్యోగం చేస్తాను, కోట్లు సంపాదిస్తాను, భారతదేశాన్ని పంపిస్తాను, ఇక్కడ నేను ఆస్తులు అవి కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే అమెరికాలోనే ఆస్తులు కొనుక్కొని అక్కడే సెటిల్ అవుతాను, అవసరమైతే ఇక్కడే నేను రాజకీయాలు కూడా పోటీ చేసి నేను నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు కూడా నాకు ఉన్నాయి, ఎందుకంటే అలాంటి అవకాశాలు కూడా అమెరికా కల్పించింది. అక్కడ ఎంతోమంది భారతీయులు సెనేటర్స్గా ఎలక్ట్ అయ్యారు, వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది, ప్రెసిడెంట్షిప్ కూడా పోటీ చేస్తారేమో అనేటువంటి స్థితి కూడా ఇండియన్స్కి కలిగింది. అంటే అంతదాకా సమర్థత అక్కడ పెరగగలిగే అవకాశాలని అమెరికా ఇచ్చింది ఇప్పటిదాకా. అలాంటి ఆలోచనలో ఉండి ప్రతి ఒక్కరూ అమెరికా అనేది ఒక కళ, ఒక కోరిక. పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకే తల్లిదండ్రులే నువ్వు అమెరికా వెళ్తూ కానిరా, నువ్వు చాలా గొప్పవాడి అవుతావురా అని భావించేటువంటి స్థితి కూడా ఏర్పడింది. అందుకే మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పో సప్పో చేసి తమ పిల్లల్ని అమెరికాకు పంపించాలనే ప్రయత్నంతో చాలామంది చాలా కోరి బాధలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏదో రకంగా ఇక్కడ అతన్ని పంపించగలిగే పరిస్థితి ఏర్పడితే చాలు, పంపించిన తర్వాత అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు, చిన్నదో పెద్దదో ఏదో జాబ్ చేసుకొని మెల్లగా డబ్బు సంపాదించుకుంటూ తన చదువు అక్కడ పూర్తి చేసుకుని అక్కడే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని అక్కడ సెటిల్ అవుతాడనే ఒక నమ్మకం, విశ్వాసం ఇప్పటిదాకా గత దశాబ్దాల కాలం లోపల భారతీయులకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం కలిగించింది అమెరికా. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని మొత్తం రివర్స్ చేసేసాడు. రివర్స్ చేసేసి చదువుకునేటువంటి స్టూడెంట్స్ని వీలైనంత వరకు అక్కడ రాకుండా చేయడానికి సోషల్ మీడియా అనేటి పేరు పెట్టి ఆ సోషల్ మీడియాను కూడా అందరి వివరాలు తెలియజేయాలని, దాంట్లో ఏదో చిన్నదో పెద్దో ఏదో పట్టుకొని వాళ్ళని పూర్తిగా బ్యాన్ చేయడం కానీ, రానివ్వకుండా చేయడం కానీ, వీసాలు అసలు మంజూరు కాకుండా చేయడం, ఒకళ్ళు పొరపాటున అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ క్యాంపస్ ఉద్యోగం కాకుండా బయట ఏదైనా ఉద్యోగం చేస్తే వెంటనే పట్టుకోవడం, అతన్ని బేడీలు వేసి తీసుకొచ్చి అమెరికాలో వదిలిపెట్టడం, ఇలాంటివన్నీ రకరకాల ప్రయత్నాలు చేయడం వల్ల చాలా మంది వెక్స్ అయిపోయినారు. అలాగే ఇక H1B వీసాకి $1,00,000 అనేటువంటిది ఒక పెద్ద ప్రకంపనలు క్రియేట్ చేసింది. ముందుగానేమో ప్రతి సంవత్సరం కట్టాలని చెప్పి తర్వాత కంపెనీల ఒత్తిళ్లు రావడం వల్ల దాన్ని మార్చుకొని సంవత్సరానికి ఒకసారి కాకుండా జీవితానికి అంతా కలిపి ఒకసారి రెండుగా పెట్టాడు. ఆ పెట్టింది కూడా ఎవరు కట్టాలి? కంపెనీలు కట్టాలి. $1,00,000 కలిపి ఒక మనిషిని తీసుకొని వెళ్ళాలంటే వాడు అంతకన్నా ఎన్నో లక్షల డాలర్లు సంపాదించగలిగే క్యాపబిలిటీ ఉండేటువంటి వ్యక్తి అయితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి మామూలు వాళ్ళకి ఎవ్వరికీ ఇంకా అందరినీ ద్రాక్ష పండు అమెరికా. ఏదో అత్యుత్తమమైనటువంటి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ లెవెల్లో ఉండేవాడు. ఇక్కడైనా ఇవాళ నిజం చెప్పాలంటే అమెరికాతో పోలిస్తే అమెరికాలో చాలా గొప్పగా సంపాదిస్తున్నా అని చెప్పుకున్న వాళ్ళకన్నా ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఇవాళ ఇండియాలో ఉన్నారు. కంపెనీలు అంతకన్నా ఎక్కువ పే చేస్తున్నాయి ఇవాళ. తర్వాత అలాంటి వాడికి తన కంపెనీ లోపల షేర్స్ కూడా ఇస్తున్నాయి, వాటిని పెట్టుబడిదారులు కూడా వాళ్ళని భాగస్తులు కూడా తీర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. లేదా ఏముందో కొద్దిగా ఏదైనా స్టార్టప్ కంపెనీ పెడతానంటే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, గవర్నమెంట్ అనేక రకాల ప్రోత్సాహాలు అందజేస్తుంది. కాబట్టి తెలివితేటలు ఉండబడేవాడు అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే అంతకన్నా ఎక్కువ సంపాదించగలడు. ఇక్కడున్నంత స్వేచ్ఛ, ఇక్కడున్న అవకాశాలు, ఇక్కడున్నంత ఆనందకరమైన జీవితం అమెరికాలో ఉండదు. అమెరికా అంటే రెస్ట్రిక్షన్స్ భయం, కొన్ని నిబంధనలకు లోబడి జీవితాన్ని గడపాల్సిందే. గట్టిగా చెప్పుకోవాలంటే మన ఇంట్లో కుక్క మురిగితే పక్కవాడు కేసు పెడతాడు, మన ఇంట్లో పిల్ల అరుపు వినబడిందంటే పక్కింటి వాడు కేసు పెడతాడు, మన ఇంట్లో రేడియో టీవీ పెద్దగా పెట్టుకుంటే పక్కింటి వాడు కేసు పెడతాడు. అంత భయంకరమైన జీవితం గడపాల్సి వస్తుంది. అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రం అనుకుంటాం, బయటికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఒక వ్యక్తి దొరకడం, కిలోమీటర్ల దాకా మనకు మనిషి ఎవడు కనబడ్డు. ఇలాంటి జీవితం మనం ఊహించలేము. మన ఇండియన్ లైఫ్కి అలవాటు పడే వాళ్ళు ఎవరైనా సరే ముందు ఇంట్లో జనంగానే పక్కింటి వాళ్ళు ఎవరున్నారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, వాడితో మాట్లాడతాం, వాళ్ళు ఎవరో తెలుసుకుంటాం, మనం ఎవరో చెప్తాం. ఇలాంటి ఒక
జీవితానికి అలవాటు పట్టి మనం ఆ రిస్ట్రిక్షన్ నిబంధనలో పట్టడం కష్టం. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగింది ఏమిటంటే అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఒకటి, ఎంక్వైరీ చేయడం, అమెరికాలో ఏమేమి చదువులు ఉన్నాయని ఎంక్వైరీ చేసే వాళ్ళ సంఖ్య 46.4% తగ్గిపోయినట్టుగా లెక్కలు వస్తున్నాయి. అలాగే కెనడాకైతే 76% ఎంక్వైరీ చేసేవాళ్ళు తగ్గిపోయినారు. అంటే కెనడా వాళ్ళు కూడా ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అమెరికా పక్కనే ఉంటుంది కాబట్టి Yes. అనుకునే ఆ కెనడా కూడా అమెరికాను చూసి కొన్ని నిబంధనలు పెట్టింది. దానివల్ల ఇప్పుడు కెనడాని అమెరికా రెండింటి కూడా దూరం చేసుకొని సిద్ధపడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యూరోప్ దేశాలు మనల్ని ఆహ్వానించి రెడ్ కార్పెట్ పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇండియన్ టాలెంట్ వాళ్ళకి బాగా తెలుసు. అమెరికా ఇవాళ ఇంత డెవలప్ అయిందంటే దాంట్లో ఇండియన్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ. డెఫినెట్గా మనం గుండెల మీద చేసుకొని చెప్పొచ్చు, అమెరికా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు, భారతీయ ఉద్యోగస్తుల యొక్క పాత్ర చాలా ఎక్కువ. వాళ్ళంత అభివృద్ధి చెందారంటే, వాళ్ళ టెక్నాలజీ అంత డెవలప్ అయిందంటే మన వాళ్ళు లేకపోతే అది సాధ్యమయ్యే పని కాదు. Yes. అందుకే అమెరికాలో ఉండేటువంటి అనేక టెక్ కంపెనీలు ఇవాళ భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులకి అక్కడ వాళ్ళని సీఈఓలుగా ప్రకటించింది. ఇంత అమెరికా లోపల ఇవాళ ట్రంప్ తీసుకొస్తున్న విధానాల్లో కూడా ఇంకా రోజు రోజుకి సీఈఓలు కొత్తగా ఇండియన్స్నే పెట్టుకుంటున్నారు, కానీ అక్కడ ఉండే వాళ్ళని కాకుండా అమెరికన్స్ ఎవరు పెట్టిగా అపాయింట్ చేసుకొని సిద్ధపడలేవు. కారణం ఏంటంటే అమెరికాలో ఉండే వాళ్ళకి టెక్నాలజీ తెలవడం చాలా తక్కువ మంది అక్కడ తెలిసిన వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళు రిస్ట్రిక్టెడ్ టైం పనిచేస్తారు. నేను Yes. కరెక్ట్గా 10 to 5 అంటే 10 to 5 అంతే. 5 o'clock తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగరు వాళ్ళు. 10 o'clock లోపల ఒక్క సెకండ్ కూడా వాళ్ళు 10 o'clock పర్ఫెక్ట్గా అక్కడ ఉంటారు. 5 o'clock వెళ్ళిపోతారు. మన ఇండియన్స్ అట్లా కాదు. అవసరమైతే పని ఉందంటే రాత్రంతా కూర్చొని కూడా పని చేసి పూర్తి చేస్తారు. సెలవులు కూడా వదులుకొని ఉండడానికి సిద్ధపడతారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక కమిటెడ్గా ఉండేటువంటి ఎంప్లాయీస్ని ఇష్టపడేటువంటి విధానం. అందుకే ఇండియన్స్కి పెద్దపీట వేశారు. 75,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అవుతుంటే దాంట్లో 71% ఇండియన్స్కే అవకాశం కల్పించారు. Yes. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ట్రంప్ తీసుకొచ్చిన నిర్ణయాల్లో 2 జరగబోతున్నాయి. ఒకటి ఏంటంటే భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ తమకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పెట్టుకొని తమే కంపెనీలు స్టార్ట్ చేసి తాము బతకడం, తాము గొప్పగా జీవించడమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగం కల్పించేటువంటి పరిస్థితి ఒకటి. చాలామంది ఆ నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదో మనం అమెరికా లోపల బానిస బతుకు బతికేదానికన్నా ఇండియాకు వెళ్ళి స్వతంత్రమైన జీవితం గడపచ్చు. నేను పుట్టిన దేశం, నా దేశానికి నేను సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఇప్పుడు నాకు కలిగింది. ఇప్పటికి నా కళ్ళు తెరిపించబడ్డాయి. ఇప్పుడు నా దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ తోటి నేను ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ నేను కంపెనీ ఓపెన్ చేసి నాకున్నటువంటి మేధస్సు తోటి అక్కడ ఇంకా ఇంతమంది మేధలు కావాలంటే ఎంతమందిని దొరుకుతారు. అమెరికాలో ఇచ్చేటువంటి ఈ ఉద్యోగం ఏదైతే మనం జీతం ఇస్తున్నామో అందులో 10% 20% ఇస్తే కూడా అక్కడ దొరికేవాళ్ళు ఉన్నారు. Yes. ఇంతకన్నా మంచి మేధావులు దొరుకుతారు అక్కడ. కాబట్టి వీళ్ళని పెట్టుకొని అవసరమైతే అమెరికా లాంటి దేశాలు, మిగతా దేశాలకు కూడా కావాల్సిన ప్రోడక్ట్స్ మనం ఇవ్వచ్చు, సర్వీసెస్ మనం ఇవ్వచ్చు. అక్కడి నుంచి అవుట్ సోర్సింగ్ లోపల మనం ఇక్కడ కంపెనీలకు మనం సర్వీస్ చేయొచ్చు. మనం అనవసరంగా అమెరికాలో ఉంటాం వేస్ట్. రోజు రోజుకు నిబంధనలు మారిపోతున్నాయి. ఎప్పుడు ఏ క్షణం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈవెన్ అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డు కలిగి ఉన్నప్పటికీ, అక్కడ సిటిజన్స్గా గుర్తించబడ్డప్పటికీ ఏ క్షణంలో వాళ్ళ గ్రీన్ కార్డు ఊడిపోతుందో, ఎప్పుడు సిటిజన్షిప్ పోతుందో తెలియనటువంటి భయంగా ఒక దొంగల్లాగా బతికేటువంటి బతుకు కన్నా స్వతంత్రమైన జీవితం గడుపుతూ నా మాతృదేశానికి నేను తిరిగి వచ్చి నిర్ణయిస్తాను చాలామంది ముందుకు వస్తున్నారు. దానికి తోడుగా ఇవాళ ముఖ్యంగా అక్కడున్న జర్మనీ దేశం చాలా గొప్ప అవకాశాలు కల్పిస్తోంది. 2 లక్షల ఉద్యోగాలు భారతీయుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. తర్వాత వీసా నిబంధనలు చాలా సులభతరం తీసింది. కొత్తగా నియమించబడ్డటువంటి ఎవరైతే రాయబారి ఉన్నారో భారతదేశానికి, మనకు అక్కడి నుంచి రాయబారి ఎవరైతే వచ్చారో ఆయన జర్మనీ రాయబారి ఏం చెప్తున్నాడంటే, భారతీయులరా మీకు మేము ఆహ్వానం పలుకుతున్నాము. స్టూడెంట్స్ ఎవరైనా ఇక్కడ చదువుకోదలుచుకుంటే మీకు అవకాశం కల్పిస్తాము. మీరు ఎంత చదువైనా చదువుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో మీరు ఇక్కడ పూర్తి చేసే అవకాశం ఉంది. గొప్ప ఎడ్యుకేషన్ మీకు దొరుకుతుంది. రెండోది ఏంటి, మీకు ఉద్యోగాలు ఇక్కడ ఖాయంగా దొరుకుతాయి. ఇక్కడే చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు మీకు ఉన్నాయి. భారతీయ టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అమెరికా ఇవాళ ఎంత గొప్పదైందంటే దానికి భారతీయుల ఒక శక్తి సామర్థ్యాలు కూడా ఒక రకమైన కారణం. అలాంటి శక్తి సామర్థ్యాలు మాకు కావాలి. అమెరికా మిమ్మల్ని వదులుకుంటుంది, కానీ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, మా దేశం లోపలికి వచ్చి మీరు ఉద్యోగాల్లో జాయిన్ కండి. మీ టాలెంట్ మాకు చూపించండి. మీ టాలెంట్తో మా దేశాన్ని ఇంకా అగ్రదేశంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చేయిజాపి ఆహ్వానిస్తుంది. స్టూడెంట్స్ అక్కడ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి బాగా. దాంతోపాటుగా ఉద్యోగస్తులు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అదొకటే కాదు, యూరోప్ దేశాలన్నీ ఆ రకంగానే
అనేక రకాల యుద్ధ నిబంధనలు కూడా సడలించి చాలా తక్కువ ఇంత ముందు కన్నా ఫీజు తగ్గించేసి భారతీయులు ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాకి బుద్ధి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత నాశనం అయిపోయిందో, చివరికి అక్కడికి వచ్చేటువంటి మేధావులు ఎంతమంది ఆగిపోతున్నారు, వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. తద్వారా తాము ఏం కోల్పోయామో ట్రంప్ పోయిన తర్వాత కానీ, ట్రంప్ దిగిపోయిన తర్వాత కానీ అమెరికాకి తెలుస్తుంది. అప్పుడు బాధపడ్డా కూడా లాభం లేని పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకే ఇప్పటికే చాలామంది అమెరికాలో ఆలోచిస్తున్నారు, ట్రంప్ని రీకాల్ చేసి వెనక్కి పంపిస్తే బాగుంటుందని ఉన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశం లోపల ఇవాళకి యూరోప్ దేశాల యొక్క ఆహ్వానాన్ని ఎంతవరకు భారతీయులు మన్నిస్తారో, ఎంతవరకు ముందుకెడతారనేది మనం చూడాలి. జరగబోయేటువంటి పరిశ్రమలు చూడాలి. థ్యాంక్ యూ.